ఏ విందులు అంటే ఇవి? పోతుల విందులు. చాలా సార్లు మనం ఎలా ఉంటాం చెప్పండి? పోతుల్లాగా ఉంటాం. ప్రభువుని ఎరగక ముందంట మనందరం పోతులమేనంట. ఒక పెద్ద అంకుల్ ఉండేవాడు. ఒకప్పుడు మనందరం కూడా పోతులం. పోతు అనేది ఏం చూపిస్తుందంటే గర్వం, అవిధేయత, పాపము. అలాంటి పరిస్థితిలో ఉన్న మనల్ని ప్రభు ఏం చేశాడు? అదే అంటున్నాడు. ఇంకా అదే చాలు. ఇక మళ్ళీ అందులోకి వెళ్ళదు. అందుకని బైబిల్‌లో 7 పోతులున్నాయి. 7 పోతులున్నాయి. ఏం పోతంటే చూడండి, మొట్టమొదట ఏ పోత అంటున్నాడు? త్రాగుబోతుల. తాగుబోతులండి. తాగుబోతులు. మనం పెద్దగా చెప్తే ఆళ్ళు పక్కనోళ్ళు వచ్చేస్తారు. దానికి నిజంగా ఎంత గౌరవమో, ఎంత సత్కారమో. ఆ మధ్య కాలంలో ఎవరో ఒకాయన కింద పడిపోయాడు. కింద పడిపోతే పెద్దాయన మేము లేపాం. లేపి ఆ బండి నించోబెట్టి వెళ్ళిపోతే ఆయన ఎళ్తా అన్నాడు, "మీరు చాలా మేలు చేశారు. ఒకరోజు మీ దగ్గరికి వస్తాను. బహుమతి తీసుకొని వస్తానన్నాడు." ఏం బహుమతి వద్దులేండి అని చెప్పి పంపించేసాం. ఒకరోజు వచ్చాడు. కవర్‌లో తీసుకొచ్చాడు. ఫారెన్ గిఫ్ట్ అంటే ఏదో అనుకున్నా నేను. ఫారెన్ గిఫ్ట్ అంటే ఫారెన్ గిఫ్టా అనుకున్నా. తీరా చూస్తే ఏంటిదది? సీసా. అండి మాకు ఈ గిఫ్ట్‌లు అవసరం లేదు. లేదండి మీకోసమే నా కోసం తెప్పించాడండి. ఒకప్పుడు ఇలా ఉన్నాం మనం. తాగుబోతుల వలె ఉన్నాము. దేవుడు విడిపించాడు. రెండవ పోతు చూడండి. రెండవ పోతు ఎలాంటి పోతు అంటే మత్తయి సువార్త 11వ అధ్యాయము 19వ వచనం. మత్తయి సువార్త ఆ! ఆ! హ్మ్. ఆ! ఆ! ఏమన్నారంట? సరే. రెండో పోతు ఏంటి? తిండిపోతు. తిండిపోతు. ఒకటేమో త్రాగుబోతు, రెండవది తిండిపోతులుగా ఉన్నాము. అంటే ఇక్కడ ఈ తిండిపోతుతనంలో ఏంటంటే రెండవది తిండిపోతు. ఒకప్పుడు అలా ఉన్నాం మనం. అంటే లోక సంబంధమైనవి, దేవునికి అయిష్టమైనవి, అలాంటివన్నీ తినొచ్చు, త్రాగుచు మనం వచ్చాం. చూడండి మా అంకుల్ ఒకాయన ఉండేవాడు. ఆయన ఎప్పుడు కూడా ఆదివారం ఆరాధనకు వచ్చేవాడు. ఎంతో పరిచర్య చేసేవాడు. పగలెంత ఆయనేసిన వైట్ అండ్ వైట్ పాస్టర్ గారు కూడా ఎయరు. సేవకులు కూడా ఎయరు. అంత వైట్ అండ్ వైట్ ఏస్తారు. సాయంత్రం కల్లా ఆ బట్టలన్నీ ఎర్రగా అయిపోతాయి. అందు బురదలో పడిపోయి, మట్టిలో పడిపోయి. కారణం ఆరాధన అవ్వటం ఆలస్యం వెళ్ళిపోతాడు. తాగేసి వస్తాడు సాయంత్రం. చాలా మంచి విశ్వాసం. ఉదయం ఎంత భక్తిగా ఉంటాడో సాయంత్రం వచ్చేసరికి ఆయన అడిగేవాళ్ళం, అంకులు ఏంటి మీరు ఇంత విశ్వాసి, ఇంత మంచివాళ్ళు, ఎందుకు ఇలా చేస్తున్నారంటే ఆయన అనేవాడు, ఆయన నేను తాగినా కూడా ఎలా పడితే అలా తాగను. ప్రార్థన చేసుకునే తాగు. చెప్పేవాడండి. ఆయన చెప్పేది వింటే మనకు కూడా తాగాలనిపిస్తుంది. ప్రార్థన చేసుకొని సీసా తీసేటప్పుడు యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. సిలువేసి తాగుతాడు. సిలువేసి తాగటమే కాదు, ఆయన చెప్పేవాడండి, మాకు జాలేసేది. ఇంకా తాగండి అంకుల్ అనేవాళ్ళని. ఆయన ఇంకో మాట అనేవాడు, యేసు ప్రభువా ఇందులోని రక్తాన్ని ప్రోక్షించాడు. ఎంత భయంకరం అండి. తప్పని తెలుసు, కానీ దాన్ని ఏం చేస్తున్నారు? కాంప్రమైజ్ అవుతారు, దాచిపెట్టుకోవటం. ఇది రెండవ పోతు. ఏ పోతు? తాగుబోతు. రెండవది తిండిపోతు. మూడవది తిట్టుబోతు. అది అన్న చక్కగా చెప్పేశారు. అవును, ఎరగక ముందు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం. దేవుడు ఎలాంటి పోతుల్ని విడిపిస్తాడు, ఎలాంటి పోతుల్ని సాధు చేస్తాడు, ఎలాంటి పోతుల్ని రక్షిస్తాడు. మూడవ పోతు చదవండి. 1 కొరింథీ 5:11 చదవండి. 1 కొరింథీ 5:11. ఆ. ఉమ్, 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 ఉమ్. అది ఏం పోతంట? మూడోది ఏ పోతు?
తిట్టుపోతూ తిట్టుపోతూ ఒకప్పుడు ఎలా ఉన్నాం మనం? చక్కగా తెలుగు బైబిల్‌లో భలే ఉన్నాయి. తిట్టుపోతూ ఎంతమందిని దూషించాం, ఎంతమందిని తిట్టాము, ఎంతమందిని రకరకాలుగా మాట్లాడామో, ఏ పోతుగా ఉన్నామంట మనం? తిట్టుపోతూ. ఒకసారి నేను వైజాగ్ పరిచర్యకి వెళ్ళాను. మోరియా జాన్ అంకుల్ అని ఇప్పుడు కడపలో ఉన్నారు. వాళ్ళ మందిరంలో 2 రోజులు మీటింగ్స్ అయితే ఇటు విజయవాడ నుంచి నన్ను పంపించారు. ఫస్ట్ మీటింగ్. ఆ మీటింగ్స్ అంతా అయిపోయిన తర్వాత ఒక సహోదరి వాళ్ళ అబ్బాయిని తీసుకొని వచ్చింది. అన్న అబ్బాయి కోసం ప్రార్థన చేయండి. ఉద్యోగం లేదు. మరి ప్రస్తుతం ఏం చేస్తున్నాడు అక్క అంటే ప్రజెంట్ టీటీటీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు అన్న. నేనన్నా అక్క టీటీటీ డిపార్ట్మెంట్ అంటే మంచిదే కదా. టీటీటీ డిపార్ట్మెంట్ ఉండగా ఇంకెందుకు అక్క ఏదో ఒకటి చేస్తున్నాడు కదా అంటే ఉంటుంది అన్న మీకు టీటీటీ డిపార్ట్మెంట్ అంటే తెలియదా అని. టీటీ డిపార్ట్మెంట్ అంటే అదేదో పెద్దదే అయి ఉంటది కదా అక్క. ఏంటి అక్క అంటే, ఓ మీరు విజయవాడ మీకు తెలియదన్నా మా వైజాగ్ సైడ్ టీటీటీ డిపార్ట్మెంట్ అంటే తినటం, తాగటం, తిరగటం. నాకు అర్థం కాలేదు. సౌండ్ చేస్తారు. ఇద్దరు చేతులు పెట్టుకుంటారు. మీరే డిపార్ట్మెంట్? నాకు ఆశ్చర్యం వేస్తుంది. టీటీటీ డిపార్ట్మెంట్ ఏంటంటే అది తినటం, తాగటం, ఆ, కాదండి వాళ్ళ భాషలో తొంగోవటం అంట. అది అంటే ఏంటంట? అది పట్టుకోవటం. అది కామన్ అక్కడ. మనకు తెలీదు ఆ మాట. ఇక ఇదేనన్నా ఇది చేసేది వీడు ఈ డిపార్ట్మెంట్. నాకు తెలియక టీటీడీ డిపార్ట్మెంట్ అంటే బాగుంది. మనోళ్ళకి కూడా ఉద్యోగాలు ఇప్పిస్తాడేమో అనుకున్నాను. చాలాసార్లు ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉంటాం. ఏంట్రా ఏ డిపార్ట్మెంట్ మైలీ చేసి ఏ పోతులు అంటే వీళ్ళు తిట్టుబో తిట్టుపోతులు. ఎవరినంటే ఏ మాట అంటే ఆ మాట అంటే అలా ఉన్నాం ఒకప్పుడు. మహాత్ములను కూడా దూషింప వెరవలేదు. వినవదు. నాలుగో పోతు చూడండి. నాలుగో పోతు ఏ పోతు అంటే మనందరికీ తెలిసిన పోతే ఆ, మీరు కాదు వేరే వాళ్ళ గురించి నిద్రపోతు. ఓయి నిద్రపోతా నీకేం రోగం వచ్చింది? 1వ అధ్యాయము 6వ వచనం యోనా. ఉమ్, ఆ, కనుక నీకేమొచ్చి పోయి నిద్రపోతా ఏ పోతంట? నిద్రపోతూ నిద్రపో. చాలాసార్లు ఎలా ఉంటాం మనం అంటే ఇది ఆత్మీయ నిద్ర సోమరితనం గురించి చెప్తాం. మూల భాషలో దీన్ని ఏమన్నారంటే సోమరి సోమరితనంలోకి వెళ్ళిపోయి ప్రార్థన చేయక దేవుని పని చేయక వాక్యం చదవక ఎలా అయిపోతాయని చెప్పండి. అందుకని ఒక రాజుగారు అందరికి పోటీలు పెట్టేవాడంట. అన్ని విద్యలు తెలిసిన వాళ్ళకి, బలవంతులకి, జ్ఞానవంతులకి. ఒకసారి సోమరిపోతులకు కూడా పేరు పెట్టాడంట. సోమరిపోతులు పోటీ పెట్టాడంట. ప్రపంచం నుంచి అంతమంది సోమరిపోతులు ఉంటారని తెలియదంట. ఎంతో మంది వచ్చారంట. ఒక్కరిని మించి ఒకరున్నారండి ఆ సోమరిపోతు. ఆ ముగ్గురు ఫైనల్కి వచ్చారంట. ముగ్గురు ఫైనల్. ఆ ముగ్గురులో అసలు ఎవరికి తీసి పెట్టట్లేదు. అంత సోమరిపోతున్నారు. ఇక ఇసుకొచ్చేసి ఎన్ని రోజులైనా కానీ ముగ్గురు సమానంగానే ఉంటున్నారు. ఇక రాజుగారు అన్నారంట అయ్యా ఇదిగో ఈ మెడలు ఇక నాకు ఇసుకొచ్చేసింది. మీ ముగ్గురు ఒకళ్ళ మించి ఒకళ్ళు ఉంటున్నారు. ఎవరు వచ్చి తీసుకెళ్తే వాళ్ళకే అన్నాడంట. ఒకడు అట్లా ఒక అడిగేసాడంట. ఒకడు జస్ట్ అట్లా కదిలాడంట. ఒకడు అసలు పట్టించుకోవట్లేదు. అసలు పట్టించుకొనే వీడికి ఫస్ట్ ప్రైజ్ ఇవ్వండి అంటారంట. ఆ మెడల్ ఇస్తానన్నా కనీసం చూడటానికి కూడా అదే అన్నాడు కదా ప్రసంగి సామెతల్లో సోమరి క్షేమల దగ్గరికి వెళ్ళమంటే అన్నాడంట. అట్నే నా దగ్గరికి రమ్మని. ఒకప్పుడు ఇలా ఉన్నాం. ఇలాంటి పరిస్థితిలో నుంచి నిజంగా చెప్పాలంటే నా అంత సోమరిపోతు ఎవరు ఉండరే. చాలా సోమరి, చాలా sensitive.
ఒక పని రాదు, ఏమీ రాదు. అందరికంటే చిన్నోడిని ఇంట్లో చిన్ని అనేవాళ్ళు. అక్కోళ్ళు, అన్నయ్య అందరు పెద్దోళ్ళు, నేను లాస్ట్. ఒక్క పని చెప్పలేదు. ఏమైపోయా నేను? ఊరిపోతున్నాయి. ఏ పని తెలియదు. ఎప్పుడు ఏ సెంటర్‌కెళ్ళా, ఏ మార్కెట్‌కెళ్ళా, ఏది చెప్పేవాళ్ళు కాదు మా ఇంట్లో. అలాంటి సోమరితనంలో ఉన్న నన్ను దేవుడు ఏం చేశాడు? విడిపించాడు. ఏదో కష్టపడిపోతున్నామని చెప్పట్లేదు కానీ, ప్రభువుని నమ్మిన తర్వాత ఆ సోమరితనం ఏమైపోయింది? ఇప్పుడు ఎప్పుడైనా పరిచర్యకు సిద్ధంగా ఉంటాం. ఏ ప్రయాణాలైనా, ఏ పనైనా, ఏ సమయమైనా. కాబట్టి ఒకప్పుడు సోమరిపోతులుగా ఉన్నాం, లేదా నిద్రపోతులుగా ఉన్నాం. దేవుడు ఏం చేశాడు? మనల్ని విడిపించాడు. మా ఫ్రెండ్ ఉండేవాడు. ఒకసారి అడిగాను, "ఏరా మీ తమ్ముడు ఏం చేస్తున్నాడురా కనపట్లేదంటే?" మా తమ్ముడు ఇదేరా ఎయిర్ ఫోర్స్ అన్నాడు. నాకు అర్థం కాలేదు. ఎయిర్ ఫోర్స్‌లో అనూష ఎయిర్ ఫోర్స్ అంటే తెలుసా? నేను అనుకున్నా, అరే వాడికి ఎట్లా వచ్చిందిరా ఎయిర్ ఫోర్స్? వాడు 10th కూడా పాస్ అవ్వలేదు. నాకు కూడా ఏమైనా ఉంటే చూడరా అంటే వాడన్నాడు, ఎయిర్ ఫోర్స్ అంటే నీకు తెలియదు. ఎయిర్ ఎటు ఫోర్స్‌కి వస్తే అటు వెళ్తాడంట వాడు. అంటే గాలికి తిరగటాన్ని ఏమంటారు? ఎయిర్ ఫోర్స్. చాలా మంది యవ్వనస్తులు ఎయిర్ ఫోర్స్‌లో పనిచేస్తారు. ఎయిర్ ఫోర్స్‌లో ఆఫీసర్స్ అవుతున్నారు. ఎయిర్ ఫోర్స్‌లో సీనియర్స్ అయిపోతున్నారు. సోమరితనం. ఎన్నవది? ఏ పోతు? మొట్టమొదట తాగుబోతు, రెండవది తిండిబోతు, మూడవది తిట్టుబోతు, నాలుగవది నిద్రబోతు, ఐదవది ఆ! ఐదవది చూడండి. ఐదవది ఏ పోతంటే చూడండి. ఎలాంటి బూతులంటే సామెతలు 10:10. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనం. ఆ! వ్యధ పుట్టించును. వదరుబోతు ఎవరంట వీళ్ళు? వదరబోతు అంటే అర్థం ఏంటంటే ఎవరి మాట వినరు ఇంక వాళ్ళు. ఎవరిని లక్ష్య పెట్టరు. ఎవరు చెప్పినా వినరు. ఇదే చెప్పాడంట. ఏమయ్యా! ఏంటి నేను వాక్యం చెప్తే నిద్రపోతున్నావు? ఇంత కష్టపడి నేను చెప్తుంటే అన్నాడంట సేవకుడు. ఆయన అన్నాడంట, "నువ్వేందన్నా పౌలు చెప్తేనే పడుకున్నారన్నాడంట." చూడండి. అపోస్తలుడైన పౌలు చెప్తేనే నిద్రపోయారు. నువ్వు ఒక లెక్క అంటున్నాడంట. ఎవరు వీళ్ళు? వదలబోతు. అనగు ఎవరి మాట వినరు, లెక్క చేయరు, లోబడరు. అదే చెప్పాడంట. ఒకాయన ఎప్పుడు వాక్యం చెప్పినా నిద్రపోయేవాడంట సంగతి. ఆయన ఏమన్నా అంటేనేమో మళ్ళీ సేవకుడిని ఊరుకో. ఏం చేయాలా? నిద్రపోతున్నాడు. ఇప్పుడు నిద్రపోయి మామూలుగా ఉంటాడంటే నిద్రలో పులి బౌండరీకి వస్తుందంట. మిగతా వాళ్ళకి డిస్టర్బెన్స్ అయిపోతుంది. సరే అని చెప్పని ఏం చేయాలో అర్థం కాక సేవకుడికి దేవుడు ఒక ఆలోచన ఇచ్చాడు. వాళ్ళ మనవడు పక్కనే వస్తాడంట. వాళ్ళ మనవడిని ఒక రోజు సరే నీకు మీటింగ్‌కి వచ్చినప్పుడల్లా ₹5 ఇస్తాంట. మీ తాత నిద్రపోయినప్పుడల్లా నువ్వు లేపాలి. మంచిగా డీల్ కుదుర్చుకున్నారు. ఇంకా వాళ్ళ తాత నిద్రపోయినప్పుడల్లా లేపేవాడు. వాళ్ళ మనవడేగా ఏమనేవాడు కాదు, మెలుకునేవాడు. కొన్ని రోజులు అయిపోయిన తర్వాత వాళ్ళు లేపట్లా. పిలిచారు, "నీకు ₹5 ఇస్తున్నాను కదరా! రేపు" అని అన్నాడు. మరి లేపకపోతే మా తాత ₹10 ఇస్తున్నాడు. డీలింగ్ అంతే. మార్చుకోవట్లేదు గాని పరిస్థితి ఏం చేస్తున్నాడంటే లేపకుండా ఉండటానికి ₹10 ఇస్తున్నాడు. చాలా నిద్రపోతులుగా ఉంటాం. పెద్దలు చెప్తే వినం. తల్లిదండ్రులు చెప్తే లోబడం. సేవకులు చెప్తే వినం. దేవుడు చెప్తే విధేయత చూపం. అంటాడు పౌలు, ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనానికి నేను అయిపోతంట వదరుకో. ఒక మాట చెప్తాను. ఇంకా ఏదో ఒక పోతు అప్పుడప్పుడు మనలో వస్తానే ఆ పోతు నశించాలి. ఆరవ పోతు ఏంటో తెలుసా? చదవండి. దేవుని వాక్యం నుంచి ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం 29వ వచనం. ఇర్మియా 48, 20. అది ఆరో పోతు ఏ పోతు? గర్వపోతు.
ఇర్మియా 48:29. జర్మియా 48:29. గర్వపోతు. గర్వం. ఎంత గర్వం ఉంటదండి. నాశనానికి ముందు ఏం నడుస్తుందంట? ప్రైడ్ గోస్ బిఫోర్ ఫాల్. ఇంకా అప్పుడప్పుడు మనకేమొస్తుంది చెప్పండి? గర్వం. చదువుకున్నామని ఇందాక చెప్పారు కదా! పాలు గారు చెప్పారు. కులం అనే గర్వం, మతం అనే గర్వం, డబ్బుందనే గర్వం, జ్ఞానం ఉందనే గర్వం, చదువుందనే ఎన్నోసార్లు ఏమొస్తుంది చెప్పండి మనకి? అది ఉండకూడదు. గర్విష్ఠులకు యెహోవా విరోధి. గర్విష్ఠుల్ని ఆయన దూరం నుంచి చూస్తాడు. మనం దేన్ని బట్టి గర్వించడానికి వీలు? అందుకు ఒక మాట ఉంటుంది, నాకు భలే ఇష్టం. గర్వించక పూర్తి చేయండి. గర్వించక ఆ, భయపడుము. గర్వించక భయపడు. ఇంకా చాలా సార్లు గర్వాన్ని ఏం చేయాలి? తగ్గించుకోవాలి. వెళ్ళనుకోవాలి. 7వ చివరికి టైం అయిపోయింది. కీర్తన ఇది భయంకరమైన పదం. ఇది పోతుల్లో ఇక లాస్ట్ పోతు అనమాట. చాలా తీవ్రమైన పరిస్థితి వచ్చేస్తుంది. ఎవరినైనా ఎదిరించేయటం, ఎవరినైనా ధిక్కరించటం. 7 చెప్పక ముందు 6 చెప్పండి. మొట్టమొదటి ఏ పోతు? తాగుబోతు. తాగుపోతున్నప్పుడల్లా భయం వేస్తుంది. ఏమంటారు? వాళ్ళు మాట్లాడుకుంటారు. కుక్కలు మాట్లాడు. నాకు ఒక్క సువార్త చెప్తున్నాడు ఒక ఆయన. తాగుబోతు. ఏమయ్యా తాగుబోతు, నువ్వు తాగితే నరకానికి పోతావా? అవునా బ్రదర్? అవును. మరి మా సారా అమ్మే అయినా పోతాడు. మరి బజ్జీలు అమ్మే అయినా పోతాడు. వాళ్ళిద్దరు పోతే నాకు ఆ స్వర్గమే అనిపిస్తుంది. వాళ్ళిద్దరు వస్తారుగా అక్కడికి. అది నాకు నరకం ఎలా అయ్యిద్ది అన్నాడు. అంటే తాగుబోతు. రెండవ పోతు తిండిపోతు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే నువ్వు ఆహారం తింటున్నావని కాదు. ఈ తిండిపోతు తనం అనేది ఎలా ఉంటుందంటే దేవునికి వ్యతిరేకమైన, దాన్నే ప్రేమిస్తూ, దాన్నే ఇష్టపడుతూ ఉండటం అన్నమాట. అందుకని అన్నాడు, కొన్నిసార్లు గొంతుకు ఏం పెట్టుకోవాలంట. మొన్న పాపం మేము మ్యారేజ్కి వెళ్ళాను, గుంటూరు మ్యారేజ్కి. భోజనం చేస్తుంటే వెనకాల నించుంటారు కదా, జనరల్గా వెనకాల నించుంటారు. ఇంకొక లైన్ వాళ్ళ వెనకాల నించుంటున్నారు. ఇప్పుడు ఎవరన్నా సాంబారు రెండోసారి వేసుకుంటారు, పెడుతున్నారు వెనకాల. మళ్ళీ అన్నం పెట్టించుకుంటే వెనకాల నుంచి ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు? కోపడుతున్నారు మనసులో. చైనాలో అంట కత్తి పెడతారంటే ఇలా అన్నం కత్తి పెడితే తొందరగా తినేలే. కొన్నిసార్లు మనం కూడా కొన్ని తినకుండా ఉండటానికి పెట్టుకోవాలి. తిండిపోతు. మూడోది ఏ పోతు? తిట్టుపోతు. తిట్టుపోతు. పెడతా ఉంటాను చాలాసార్లు. పైకి తిట్టం కానీ మనసులో తిట్టుకుంటాను. అలాంటి మనసు. నాలుగోది నిద్రపోతు. నిద్రపోతు. ఐదవది వదరుపోతు. వదరు. ఆరవది గర్వపోతు. గర్వం మనలో. ఏడోది ఇప్పుడు చెప్పనా ఇంకోసారి చెప్తాను? చెప్పండి. ఏడవది కీర్తన 68:30. ఇది గుంపే ఉంటదంట. ఒకటి కాదు, ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు. ఆ, అది ఆబోతుల గుంపు అంట. శత్రువుల గురించి వాళ్ళు ఎలాంటి వాళ్ళో దావీదు చెప్తూ రాస్తున్నాడు. ఏ పోతులంట వీళ్ళు? ఆబోతులు. ఆబోతు. ఆబోతు. ఆబోతు అంటే ఆబోతు అంటే ఆంబోతా? ఆంబో. ఆబో. ఇతరులను కష్టపెట్టటం, ఇతరులను బాధ పెట్టటం, ఇతరులను గాయపరచటం. మన భాషలో చెప్పాలంటే దున్నపోతు. ఒకప్పుడు అలా ఉన్నాం.
దేవుడు ఏం చేశాడు అదే సాక్ష్యం. మనం కూడా ఒకప్పుడు అలాగే ఉన్నాం ప్రభుని ఎరక్కున్నాం. కాబట్టి ప్రభు ఇలాంటి పోతులన్నిటిని ఏం చేస్తాడు ఆయన? విడిపిస్తాడు. పోతుల్ని ఏం చేస్తాడో తెలుసా ఆయన? గొర్రెలుగా చేసేస్తాడు. పోతుల్లాంటి ప్రజలను గొర్రెల్లాగా చేయటానికి నీ కొరకు నా కొరకు కలువరి శిలువలో రక్తమంతా సాక్షి. ప్రాణం. అందుకని ఏం దొరికిందంట ఆ పొదలో? అబ్రహాం ఇస్సాకుని బలివ్వబోయినప్పుడు ఏం దొరికిందంట? ఏంటి? కర్ర. ఈ పోతులన్నీ తీసి ఇప్పుడు దేవుడు ఏం చేశాడు మనల్ని? ఎవరైనా ప్రభుని ఎరగకపోతే ఇలాంటి పోతులందరికీ శిక్ష ఏంటంటే నరకం. ఇలాంటి పోతులందరికీ కూడా భయంకరమైన అగ్ని ఆరది పురుగు, యుగాలు, భయంకరమైన ప్రభుని ఎరగని వారు ఎవరైనా ఉంటే ఇప్పుడు ఆ మాట చదువుకుని మళ్ళా ప్రార్థన చేస్తున్నాం. మనం చదువుకున్న వాక్యం 1 పేతురు 4:3 అందరం చదువుదాం. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానం, అలరితో కూడిన ఆటపాటలు, తాగుబోతుల విందులు, చేయదగిన విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్ని జనుల ఇష్టము నెరవేర్చుకొనుచుంటకు గతించిన కాలమే